బట్టి పీడిస్తున్నాయి నాయన. అయ్యా ఇదిగో ఫేస్బుక్ అనే దెయ్యం, అయ్యా ఇన్స్టాగ్రామ్ అనే దెయ్యం, వాట్సాప్ అనే దెయ్యం, లోకం అనే దెయ్యం, పాపం అనే దెయ్యం, వ్యభిచారం అనే దెయ్యం, తాగుడు అనే దెయ్యం, జోదం అనే దెయ్యం ఈ పట్టేసి కుటుంబాన్ని గలిపిలి చేసేస్తున్నాయి. వీటి వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి ప్రభు. ఎవరు మాట్లాడినారు? యవనస్తులు ఉన్నారు. అమ్మా ఎక్కడిగా నేను చెప్పాలా? వింటున్నాను కాబట్టి నేను అనగలుగుతున్నాను. అలాగా పిల్లలు తల్లిదండ్రుల మాట ఇంట్లా కనుక తల్లిదండ్రుల మాట వినాలంటే తల్లిదండ్రులు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అవునండి, తల్లిని చూస్తే పిల్లలకి భయం కావాలి. ఎప్పుడు కలిగింది? తల్లి యొక్క యథార్థతను బట్టి, బిడ్డల యొక్క యథార్థతను బట్టి, తండ్రి యొక్క యథార్థతను బట్టి, భర్త యొక్క యథార్థతను బట్టి. నువ్వు వేషాలు వేసావు అనుకో, భార్య చూద్ది, నేనేం చేద్దాం? ఇంట్లో పెట్టి నువ్వు సావలేదు. ఎందుకంటే సర్వస్వం నువ్వే అనుకుంది. నువ్వు ఎదవేషాలు అయితే మరి ఎలా ఉంటుంది? ఇంకా ప్రియాలు లేని బిడ్డలు మనం దేవుడిని